ప్రియమైన వారులారా, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగకపోతే, మన తప్పుకు క్షమాపణ కలగకపోతే ఎట్లా పోతావు అక్కడికి? తప్పిపోయిన కుమారుడు, చెప్పిపోయిన కుమారుడు నన్ను క్షమించమని తన యొద్దకు వచ్చినాడు. ఒకవేళ తండ్రి క్షమించకపోతే నా పరిస్థితి ఏంది? తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు, తిరిగినాడు, ఇష్టానుసారంగా జీవించినాడు, సమస్తము ఖర్చు చేసుకున్నాడు, తిరిగి ఉద్యోగం చేసి బతకాలనుకున్నాడు, ఉద్యోగం అనుకూలము లేదు, ఆకలి అవుతూ ఉంది, ఆయనకు పని చేసుకొని తినాలనుకున్నాడు, పని అనుకూల పర్లేదు. లాస్ట్కు ఒక పని దొరికింది, పందుల్ని మేపే పని దొరికింది. దేనికైనా సరే సిద్ధపడి వెళ్ళి ఆకలి తట్టుకోలేక పందులకు వేసే దాన పొట్టు తినాలనుకున్నాడు. ఆయన తిరిగి గుర్తు చేసుకొని, నా తండ్రి ఇంట్లో అనేక మంది దాసులు ఉంటారు, నేను పరలోకపు తండ్రికి తర్వాత నా తండ్రికి అపరాధం చేసి, నేను పాపం చేసి, నన్ను క్షమించమని వేడుకోనని చెప్పేసి ఆయన రిపెంట్ అయ్యి తిరిగి వెళ్ళినాడు. ఆయన ఆ వెళ్ళిన ఆయన తండ్రి ఒకవేళ తలుపు మూస్తే ఏమవుతుంది? ఒకవేళ ఈ వ్యక్తి క్షమించు అనే మాటను ప్రక్కకు పెడితే ఏమవుతుండొచ్చు? క్షమించు అనే మాటను ప్రక్కకు పెడితే అదే పాపంతో ఉంటూ ఉంటుంది. ప్రియమైన వారులారా, మనం గుర్తించాలి, మనం ఇదివరకు విన్నాం, ప్రతి ఒట్టి మాటకు కూడా ఏముంది? అక్కడ తీర్పు.